నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నా పేరు డాక్టర్ మధు కిరణ్ యార్లగడ్డ, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్. ఈ మంత్లో మెయిన్గా స్కోలియోసిస్ అవేర్నెస్ కోసం ఈ జూన్ జూలైలో మాకు స్కోలియోసిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మెయిన్గా ఈ ప్రజలకి ఈ స్కోలియోసిస్ గురించి అవగాహన కలిగిస్తానికి అండ్ ఎట్లా ఫస్ట్ టైం మనం డిటెక్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్ అవాయిడ్ చేసేటట్టు, ఈ ప్రాబ్లంకి ఈజీ సొల్యూషన్స్ ఎట్లా అని అందరికీ చెప్పాలని మేము మెయిన్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. బేసిక్గా స్కోలియోసిస్ అంటే ఏంటి? స్కోలియోసిస్ అంటే వెన్నుపూస పక్కన తిరుగుతాం. ఇది ఎవరికి అవ్వచ్చు? చిన్నపిల్లలకి అవ్వచ్చు, లేకపోతే చాలా ఏజ్ ముసలోళ్ళకి అవ్వచ్చు, 60, 70 ఈ ఏజెస్. మెయిన్గా మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయకపోయేది పిల్లలకి. ఈ పిల్లలకి వచ్చే స్కోలియోసిస్ డెఫినెట్గా మనం డిఫార్మిటీ పెద్దగా అవ్వకుండా మనం హెల్ప్ చేయగలుగుతాం. ఎలా అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్. ఎంత తొందరగా మనం ఈ కండిషన్ని రికగ్నైజ్ చేయగలుగుతామో అంత ఈజీగా మనం అసలు ఆపరేషన్ లేకుండానే మనం ట్రీట్ చేయగలుగుతాం. అండ్ ఈ స్కోలియోసిస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే చెస్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఊపిరితిత్తులు పెరగకుండా ఉండే ఆపేదట్లు, దాని తర్వాత అసలు చూస్తానికే కొంచెం వికారంగా అనిపించవచ్చు. దానివల్ల ఈ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి, దాని తర్వాత ఈ రిబ్ అయితే మన నడుంకి నొక్కుని బాగా నొప్పులు వచ్చేటట్టు, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ హార్ట్ ఇష్యూస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం ఈ పిల్లల్ని స్కూల్ గోయింగ్ నుంచే మనం రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ పేరెంట్స్ ఇది కంపల్సరీ పట్టుకోవాలి. ఏంటంటే ఏముందిలే ఊరికే ఇట్లా నడుస్తున్నారు అట్లా నడుస్తున్నారు అనుకోకుండా, సపోజ్ ఈ షోల్డర్స్ రెండు బ్యాలెన్స్గా లేవు, లేకపోతే హిప్ అయితే కొంచెం తేడాగా నడుస్తున్నారు, లేకపోతే వెనకాల భూమిలాగా కొంచెం కనిపిస్తుంది అంటేనే ఇమ్మీడియట్గా ఈ పిల్లల్ని స్పైన్ సర్జన్ దగ్గరికి తీసుకొస్తే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయగలుగుతారు. సో ఈ కండిషన్ని ఎవరు పట్టుకోవచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేరెంట్స్. అమ్మ నాన్నలు డైలీ చూస్తారు కాబట్టి పిల్లల్ని ఏంటంటే చిన్న వయసు నుంచి, మెయిన్గా ఈ పుట్టినప్పటి నుంచి కూడా రావచ్చు, దాన్ని కంజెనిటల్ స్కోలియోసిస్ అంటాం. అదే కానీ కొంచెం పెద్దగా అయ్యేటప్పుడు, ఆల్మోస్ట్ టీనేజ్కి వచ్చేటప్పుడు, అంటే మెనార్కి ఈ ఏజ్కి వచ్చేటప్పుడు సడన్గా గ్రోత్ స్పాట్ ఉండేసరికి ఈ పిల్లలకి ఆ కర్వేచర్ కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా పట్టుకోవచ్చు, ఎర్లీగా పట్టుకోవాలి. ఈ కర్వ్ని స్పైన్ సర్జన్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కాబ్స్ యాంగిల్ అని మెషర్ చేస్తాం. ఈ కాబ్స్ యాంగిల్ 40 degrees కంటే కింద ఉందంటే బ్రేసెస్ ఇవ్వచ్చు, ఫిజియోథెరపీ ఇవ్వచ్చు, దాని తర్వాత కొంచెం స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజెస్ అండ్ రీహాబిలిటేషన్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తే డెఫినెట్గా కర్వ్ ప్రోగ్రెస్ అయితే మనం తగ్గించవచ్చు. ఆల్సో బ్రేసింగ్ చేయొచ్చు. సో 40 degrees కంటే ఎక్కువ పెరిగిందంటే మాత్రం డెఫినెట్గా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 40 degrees కంటే ఎక్కువ అంటే ఎంతవరకు వెళ్ళచ్చు? ఎంతవరకైనా వెళ్ళచ్చు. ఎంతంటే బాగా వంగిపోయి, బాగా ఈ ఊపిరితిత్తుల ప్రాబ్లం, ఈ హార్ట్ ప్రాబ్లం, ఈ స్పైనల్ కార్డ్లోనే సడన్గా ఒక చిన్న నీరు బొబ్బులాగా తయారవ్వచ్చు, కాళ్ళు చేతులు ప్రాబ్లమ్స్ రావచ్చు, వీక్నెస్ రావచ్చు. సో ఏంటంటే ఒక స్కోలియోసిస్ ట్రీట్ చేసేటప్పుడు ఇది ఒక పెద్ద మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి మాత్రం సూపర్ స్పెషలైజ్ సెంటర్స్, మా యశోద హాస్పిటల్, సోమాజిగూడ లాంటి సెంటర్స్లో ఏంటంటే స్పైన్ సర్జన్స్ ఉంటాం, పీడియాట్రిషియన్స్ ఉంటారు, రీహాబిలిటేషన్కి మన ఫిజియోథెరపిస్ట్లు ఉంటారు, ప్లస్ రీహాబ్ మెడిసిన్ డాక్టర్స్ ఉంటారు, పల్మనాలజిస్ట్ ఉంటారు, కార్డియాలజిస్ట్ ఉంటారు. అందరూ ఇట్లా మల్టీ డిసిప్లినరీగా మనం ఈ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో
మనం ఆపరేషన్ చేసేటప్పుడు కూడా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నావిగేషన్ సర్జరీస్ చేస్తాం. అండ్ ఆల్సో ఆపరేషన్ చేసేటప్పుడు ఏమి తేడా జరగకుండా ఉండడానికి సేఫ్గా ఆపరేషన్ చేస్తానికి కూడా మన దగ్గర ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ ఉంది. సో ఆ నరాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అవుతుంది. అండ్ ఆల్సో రిజల్ట్స్ అయితే ఫెంటాస్టిక్ రిజల్ట్స్ వస్తాయి. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎక్కడెక్కడో నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, లేకపోతే ఆఫ్రికా నుంచి ఇక్కడంతా కూడా వస్తారు. సో వై నాట్ మన హన్మకొండ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి. సో ఇది మన తెలంగాణలో మన ప్లేస్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలని మేము స్పెసిఫిక్గా ఈ వరంగల్కి వచ్చి ఈ మన ఇంటర్వ్యూ వచ్చేది. అండ్ డెఫినెట్గా ఈ ఒక సౌకర్యాన్ని మీ అందరూ యూటిలైజ్ చేయాలని మేమైతే వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.